క్రీస్తు పరిశుద్ధ నామమున చేరియొచ్చిన మీ అందరికీ నా శుభాభివందనములు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈ రోజు కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య పాఠము యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25, 26 వచనాలు చదువుతున్నానండి. యోవేలు 2వ అధ్యాయం 25, 26 వచనాలు. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడుతలను, గొంగళి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. నా జనులు ఇక ఎన్నటికిని సిగ్గునొందరు. దేవుడు తన పరిశుద్ధ వాక్కులను, వాగ్దానమును బట్టి దేవునికి మరొకసారి వందనాలు, స్తోత్రాలు చెల్లిద్దాం. ఎంత మంచి వాగ్దానం! నా జనులు ఇక ఎన్నటికిని సిగ్గునొందరు అంటే ఇక ఎన్నటికిని అంటే ఇక ముందు, ఇంతకు ముందు మరి సిగ్గు నొందిన జనులుగా, ఎంతో నష్టపోయిన బిడ్డలుగా ఉన్నారన్నమాటేగా. అవును, ఈరోజు అంశం మరి పోగొట్టుకున్న వాటన్నిటిని తిరిగి పొందుకోచేయు దేవుడు, పొందుకోచేయువాడు అనుకోవచ్చు కూడా. పోగొట్టుకున్న వాటిని తిరిగి పొందుకోగలము. కంపల్సరీగా ఆయన ఇచ్చే దేవుడు. పోగొట్టుకున్నదేంటి, పొందుకునేదేంటి? అవును, ఏం పోగొట్టుకున్నాము? ఏం వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు? మానవులమైన మనం ఏమైతే పోగొట్టుకున్నామో వాటన్నిటిని తిరిగి ఎన్నో రెట్లు ఎక్కువ చేసి మరి ఇచ్చేవాడై ఉన్నాడు అని చదవబడిన వాక్యం చెబుతుంది కదా. మరి పూర్వం ఉన్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను అనే మాట కూడా యెహెజ్కేలు 36 అధ్యాయం 11లోకి చూస్తాం. సియోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. పూర్వమందువలే తొలకరి వర్షమును, కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. యోవేలు ఇదే 2వ అధ్యాయంలో మరి 23వ వచనంలో మనం చూస్తున్నాం. నిజమే. అసలు మన మానవుడు పోగొట్టుకున్నది ఏంటి, ఎప్పుడు, ఎలా? అవి మళ్ళీ మనకి అనుగ్రహించబడతాయి. పడ్డాయి ఆల్రెడీ, కానీ మనం ఒకసారి చెప్పుకోవాలిగా అది ఎలాగ పోగొట్టుకున్నాము, ఎలాగ మళ్ళీ మనం పొందుకుంటున్నాం. సో పోగొట్టుకున్నది ఏంటి? నంబర్ 1 చెప్పాలంటే దేవుని సన్నిధిని, సహవాసమును, కుమారత్వమును పోగొట్టుకున్నాడు మానవుడు ఆదిలోనే కదా. దేవుడు మానవుని తన స్వరూపమందు స్త్రీని గాను పురుషుని గాను సృజించాడు, తనతో సహవాసం చెయ్యాలని. ఆది కాండంలోనే మరి మానవుణ్ణి సృజించిన తర్వాత దేవుడు ఏమిచ్చాడు? అధికారాన్ని ఇచ్చాడు, ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. మానవులను సృజించిన మొదటి దినమందే వారికి అన్ని ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు. సో మరి వీటిని మానవుడు ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. ఆశీర్వాదం పోయింది, అధికారము పోయింది. మరి సాతానుడు శోధనలో పడిపోయిన ఆది మానవులుగా మరణాన్ని, ఓటమిని, పాపమును, శాపమును ఇవన్నీ కూడాను సంతరించుకోవడం జరిగింది సృష్టి మీద. మానవునికి మొదటిగా దేవుడు అధికారం ఇచ్చాడు.
సృష్టి అంతటిపైన. కానీ మనకి వాళ్ళు పోగొట్టుకున్నది విశ్వాసం, విధేయత. వాళ్ళు పోగొట్టుకున్నారు, అవి లేవు. కాబట్టి అవిధేయత వచ్చేసింది, అవిశ్వాసం వచ్చింది, ఆశీర్వాదం పోయింది, అధికారము పోయింది, దేవుని సన్నిధి పోయింది, దేవుని స్వరూపము పోగొట్టుకున్నారు, మరి కుమారత్వము కూడా పోగొట్టుకున్నారు. ఇవన్నీ కూడాను ఎవరు తీసుకున్నారు? సాతాను దొంగలించాడు. అందుకే వానిని దేవుడు యేసయ్య ఏమని పిలిచాడు? లోక అధికారి, లోకాధికారి. అధికారం వాడికొచ్చింది. సో ఈ అధికారాలు మరి పర్మనెంటా? లోకాధికారి యొక్క అధికారం దేవుడు తన ప్రణాళికను, తను చేసిన కార్యాన్ని, నేను కార్యం చేయగా త్రిప్పివేయవాడెవడని అడిగే మన దేవుడండి. కాబట్టి ఆయన కార్యాన్ని ఎవరు తిప్పివేయడానికి అధికారం లేదు. ఎవరు అడ్డొచ్చినా ఆడు ఓడిపోవాల్సిందే. మంచి పాట పాడింది షలోం, జయమే. నిజమే, మనకి దేవుడు ఎప్పుడు కూడా జయమే. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చిన్న ఉదాహరణ, ఇప్పుడు క్రికెట్ మ్యాచే ఉందనుకుందాము, చూస్తూ ఉంటారుగా ఎవ్రీడే. మరి అందులో ఒక బ్యాచ్ బ్యాటింగ్ వేస్తూ ఉంటారు, సరే వాళ్ళకి పాయింట్స్ రావాలి, ఓడిపోతాడు. ఆ బ్యాచ్ లో ఒకడు ఫస్ట్ ఒకడు పోయినాడంటే బ్యాచ్ మొత్తం ఓడిపోయినట్ట, ఆట మొత్తం అయిపోయిందా? కాలేదు మరి. ఓడిపోయాడు కానీ వెళ్ళి కూర్చుంటాడు, నెక్స్ట్ వస్తాడు, నెక్స్ట్ వస్తాడు. అలాగా వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమందిలో వాళ్ళ ద్వారా ఏం జరుగుద్ది? పాయింట్స్ బాగానే వచ్చేస్తాయి. ఇంకా నెక్స్ట్ వచ్చిన బ్యాచ్ వాళ్ళని మించి పోలేకపోయినప్పుడు ఎవరికైతే గెలుపు వచ్చిందో మరి వాళ్ళు గెలిచిన వాళ్ళల్లో ఓడిపోయిన వాళ్ళు ఉంటారు, కానీ గెలుపు ఎవరిది? ఎవరైతే ఎక్కువ స్కోర్ చేశారో వాళ్ళదే గెలుపు, కరెక్ట్. కానీ ఆ గెలుపు పొందిన వాళ్ళలో కూడా 10 మందిలో 11 మందిలో ఓడిపోయిన వాళ్ళు ఉన్నా సరే, గెలుపు ఎవరి ద్వారా అయితే వచ్చిందో మరి ఆ ఒక్కడి ద్వారా, ఇద్దరి ద్వారా మొత్తం బ్యాచ్ అంతరికి, దేశానికి ఆ పేరు గెలుపు అనేది వస్తుంది. ఓటమి కూడా అలాగే సేమ్ థింగ్. మనం ఇప్పుడు ఎవరి బ్యాచ్? యేసయ్య బ్యాచ్. ఆయన సాతానుని ఓడగొట్టిన తర్వాత ఇంకా మరి ఆయన నమ్ముకున్న మనము ఎన్నిసార్లు అప్ అండ్ డౌన్ అవుతానే ఉంటాం మన జీవితంలో. పడినా లేచినా మనం ఎవరో విజయవంతం. ఆయన బ్యాచ్ లో ఉన్నాం కాబట్టి మనకి విజయమే. హల్లెలూయా. కనుక మనము దేవుని సన్నిధిని, దేవుని యొక్క మరి ఫ్రెండ్షిప్ ని పోగొట్టుకున్నారు, స్నేహాన్ని పోగొట్టుకున్నారు. రెండవదిగా పరిశుద్ధతను, వెలుగును కూడా పోగొట్టుకున్నారు. దేవునికి వైరియగు సాతాను అధికారం క్రిందికి వెళ్ళడం, పాపం, శాపం, మరణం ఇవన్నీ కూడా వచ్చి మన సమాధానాన్ని, పరిశుద్ధతను అన్నిటిని కూడా దూరం చేయడం జరిగింది. దేవుని మరి ప్రత్యక్షతనే పోగొట్టుకున్నాం. 3, దేవునితో ఉన్న సంబంధ బాంధవ్యాలను పోగొట్టుకున్నాం. ఒకటి కాదు, ఇవన్నీ కూడా పోగొట్టుకుంటూనే వచ్చాం. అవును, ఏ సంబంధం ఉందండి దేవుడికి? నీకు నాకు గొర్రెల సంబంధం. ఆయన మన కాపరి, మనం గొర్రెలం. ఆయన మన యజమానుడు, మనం దాసులం. ఆయన ద్రాక్షావల్లి, మనం తీగలం. అట్టి సంబంధం. ఇంకా తండ్రి, మనం కుమారులు, కుమార్తెలు. మరి ఆయన సైన్యములకు అధిపతి, మరి మనము సైనికులం. ఆయన బోధకుడు, మనం శిష్యులం. ఆయన భర్త, మనం భార్య, సంఘము. ఆయన రాజులకు రాజండి, రాజుల రారాజు క్రీస్తు. మరి ప్రజలుగా మనము సంఘము. రక్షకుడు పాపి, ఆ తర్వాత పరిశుద్ధులం. సో ఈ సంబంధం రక్షకుడితో. ఆయన మూలకు తల రాయి, మనమెవరు? సజీవ రాళ్ళం. రైట్. ఇప్పుడున్న సంఘం ఎలా కట్టబడుతుంది? సజీవ రాళ్లమైన మనంతో మందిరాన్ని నిర్మాణం జరుగుతుంది.
కాబట్టి మరి మనం పోగొట్టుకున్న వాటన్నిటిని పూర్వమందు వలె పొందుకునేందుకు మరి దేవుని యొక్క ప్రణాళిక మనకు తెలుసు. ఆయన సంకల్పం ఏంటో. మరి దేవుడే సృష్టికర్త, సర్వాధికారి, త్రియేక దేవుడు. అటు మరి మానవుని పడగొట్టిన ఆ అధికారాన్ని చేపట్టిన సాతానుకి ప్లస్ సాతాను ఉచ్చులో పడిన పాపిగా, శాపగ్రాహిగా, మరణ పాత్రులుగైన మరి మానవునికి, దేవుని సన్నిధి సహవాసం పోగొట్టుకున్న మానవునికి ఆదిలోనే, ఆది కాండంలోనే మరి 3వ అధ్యాయంలో ఆయన బయలుపరిచాడు. అయితే దేవుడు మన సర్వశక్తిమంతుడు. యేసయ్య ద్వారానే మరి తిరిగి మనకి ఈ లోకానికి ఆయన మానవుడిగా జన్మించి మనకి ఇచ్చిన ఆ యొక్క రక్షణ, శిలువ బలియాగం, భూమిపై జన్మింపజేశాడు కాలం సంపూర్ణమైన తన ప్రియ కుమారుడైన యేసయ్యను. అవును, అంతకు ముందు మరి ఆయన ప్రణాళిక ఏదైతే ఉన్నదో మరి మనకు తెలుసు. సర్వశక్తి సంపన్నుడుగా దూతలతో కెరూబుల మధ్య పరిశుద్ధుడుగా జీవం గల ప్రేమ స్వరూపి అయిన దేవుడు మరి నిత్యము కూడా ఈ యొక్క పడిపోయిన మానవుని గురించి ఆయన ఆలోచిస్తూనే వస్తున్నాడు. ప్రణాళిక ఆల్రెడీ ఆయన వేశాడు. ఆదాము అవ్వల తర్వాత నోబహు, అబ్రహాము, మోషే, ఇలా ఒక్కొక్కరితో తన ప్రణాళికను నెరవేర్చుకుంటూ మాట్లాడుతూ నడుస్తూ ఆ అబ్రహాముని తన స్నేహితునిగా మరి ఆశీర్వదించి భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదింపబడునని చెప్పి యేసయ్యను కూడా అబ్రహాము కుమారునిగా, దావీదు కుమారునిగా మరి ఆయన జన్మింప చేయడం. సో ఇవన్నిటిని మనము చూస్తా ఉంటే ఒకటిగా మరి పోగొట్టుకున్న దాన్ని పొందుకోవడానికి కూడా స్టెప్ బై స్టెప్ మరి ఆజ్ఞలు ఇచ్చాడు మోషే ద్వారా. వాటిని మళ్ళీ ధిక్కరించడం జరిగింది. మరి మనుషుల్ని వాళ్ళని లిటరల్ గా మరి ఆ యొక్క ఐగుప్తు చెర నుండి విడిపించి అద్భుతాలు, ఆశ్చర్యాలు ఎన్ని చూపించినా సరే మానవుడు తిరిగి దేవుణ్ణి సన్నిధికి రాలేకపోయాడు, పాపాలను విడిచిపెట్టలేకపోయాడు. కాబట్టే యేసయ్య మరి భూమి మీదకి మానవుడిగా వచ్చి తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి శిలువ బలిపీఠం మీద తండ్రికి సమర్పించుకొని మనం పోగొట్టుకున్న దేవుని సన్నిధిని, దేవుని సహవాసాన్ని, దేవుని సమాధానాన్ని, దేవుడిచ్చిన అధికారాన్ని, దేవునితో ఉన్న స్నేహాన్ని, ఒకటి కాదు మనకు ఆయనతో ఉన్న మరి సకల సంబంధాన్ని, అన్నిటిని మించిన అధికారాన్ని శిలువ ద్వారానే మరి మానవుడు పొందుకోవడానికి. అదే శిలువను మనం ఎత్తుకొని మరి ఈనాడు మనం శిలువలో మరణించి పునరుద్ధాన శక్తిని పొందుకునే వారంగా ఉన్నప్పుడే మనకిట్టి అనుభవం కలుగుతుంది. జయం అనేది మనం చూడాలంటే దేవునిలో ఆ అధికారాన్ని మనం తిరిగి పొందాలంటే మరి శిష్యులుగా ఆయనని వెంబడించారు. అన్ని విడిచిపెట్టి వాళ్ళు వెంబడించుకుంటూ వచ్చారు. మరి వెంబడించిన వాళ్ళకి అక్కడ ఆయన అధికారం ఇచ్చాడు. ఎవరి మీద? దయ్యాలను వెళ్ళగొట్టండి, రోగాలను బాగు చేయండి, చనిపోయిన వారిని లేపండి. ఈ అధికారం, సాతానుపై అధికారం ఆయన ఇచ్చి మరి వాళ్ళని పంపి అనేక ఆశ్చర్య కార్యాలు వాళ్ళ ద్వారా జరిగిస్తూ వచ్చాడు. ఏమి వాళ్ళకి అర్హతలు లేని మనుషులకు కదా. అలాగే మనం కూడా అర్హతలు లేని మనుషులమే, మానవులమే. ఎందుకు అంటే సామాన్య వ్యక్తులను ఆయన అసామాన్యులుగా మార్చే దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. వారిలో ఒంటరైన వాడు ఏమవుతాడు? 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును అంటున్నాడు.
అవును. మనకి జయం వచ్చిందా? ఎలా వచ్చింది? మనం ఒంటరి వారమే. మనం ఎందుకు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నవారమే. అయినను అతడు ఒంటరిగా ఉండగా నేను అతన్ని పిలిచి తిని, అతన్ని ఆశీర్వదించి, అతన్ని పెక్కుమంది అగునట్లు చేసి తిని. మన మెజారిటీ కాదు. దేవుని మెజారిటీ ఈస్ డిఫరెంట్. ఇక్కడ మెజారిటీతో మనుషులు చూసే జయం డిఫరెంట్. దేవుని యొక్క జయము అక్కడ ఒంటరి వానితోనే గొప్ప వ్యక్తిగా చేసి, బలమైన వ్యక్తిగా చేసి, అనేకులుగా చేసి, నిజంగా దేవుని కార్యాలు ఎలా ఉంటాయంటే మన కళ్ళకు చాలా చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. అక్కడ ఏమీ లేకపోయినా, మనం యుద్ధం చేయకపోయినా నిలబడితేనే జయం కదా! అవును. మీరు సిద్ధపడి నిలబడండి అన్నాడు అంతే. స్తుతులతో ఒక రాజు వెళ్ళాడు. యెహోషాపాతు గారు. స్తుతిస్తూ, కీర్తిస్తూ యుద్ధానికి వెళ్ళారు. మరి యుద్ధం యెహోవాది. కనుకనే మనకి ఎప్పుడు విజయం ఆయన మన ఆయన పక్షమున మనమున్నప్పుడు, ఆయన మన పక్షాన ఉన్నప్పుడు. అది జరగాలి. అందుకనే అంటాడు కదా! నా మాటలు మీ యందును, మీ మీరు నా యందు నిలిచి ఉంటేనే మీరు ఫలిస్తారు. ఆయనతో మనం ముడిపడి ఉన్నప్పుడు జయం తప్ప అపజయాలు మనకి రావడానికి ఛాన్సే లేదు. నిజంగా మరి ఎంతో సామాన్యులైన వ్యక్తులను దేవుడు ఎంత గొప్ప గొప్ప వ్యక్తులుగా తీర్చాడు బైబిల్‌లో మనం చూస్తే ఆశ్చర్యపోతాం. మరి నిజంగా మరి అతి సామాన్యమైన వ్యక్తిని దేవుడు ఒక గొప్ప వ్యక్తిగా చేయగల సమర్థుడు ఆయనే. ఇంకా వేరే వాళ్ళెవరు గూడా చేయలేరు. మనకి మన లోకానుసారంగానైతే మనం చదువులు, మన యొక్క పొజిషన్‌లు, మనము స్టెప్ బై స్టెప్ ఈ రీతిగా మనం ఒక గొప్ప పొజిషన్‌ని పొందుకోవడానికి. బట్ దేవుడి దగ్గర ఇవన్నీ లేవు. ఇవి లేకుండానే అందుకే ముగ్గురు రాజులెళ్లి మనకు నీళ్ళే లేవు, చచ్చిపోతున్నాము. మనం ఇంత ముగ్గురం ఉన్నాం ఇక్కడ రాజులని యుద్ధానికెళ్ళిన రాజులు ఓహ్! ఈ ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకుంటా ఉంటారు. ఇక్కడ ఎవరన్నా ప్రవక్త ఉన్నాడా? చెప్పించాము మనం అని చెప్పి అప్పుడు ఎలీషా దగ్గరికెళ్ళినప్పుడు ఆ! వాళ్ళు ఆయన చెప్పింది మీరు గుంటలు తవ్వండి. వర్షమున్నా లేక అదేంటి ఏ గాలులు లేకపోయినను, ఏ సింప్టమ్స్ లేకుండానే మీ యొక్క వర్షం లేకుండానే మీ గోతులన్నీ గూడా నిండుతాయి. అది మన దేవుని యొక్క కార్యం. నిజంగా మరి ఆయన మీద నమ్మకం మనకుండాలొక్కటి. అబ్రహాం ఎలా నమ్మాడు? అబ్రహాం ఒక ఆర్డినరీ అన్యుడు. అంతే కదా! విగ్రహాలలో దేవుడిని వెతికినాడు. అలాంటి వానికి దేవుడు ప్రత్యక్షతనిచ్చాడు. ఆశీర్వాదం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చాడు. మరి అబ్రహాం ఏం చేశాడు? దేవుణ్ణి నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. అనేక జనములకు ఆయన ఏమయ్యాడు? తండ్రి. అట్టి గొప్ప ఆశీర్వాదం. దేవునికే స్నేహితుడుగా ఆశీర్వాదం. రాజులకు మరి ఆయన నుండి ఆయన ఏమయ్యాడు? రాజులకు మరియు రారాజైన క్రీస్తుకు కూడా తండ్రిగా ఒక అసమాన్యునిగా దేవుడు ఆయనని ఆశీర్వదించడం మనం చూడగలుగుతున్నాం. ప్రతిసారి కూడా మరి అంతేనా? మరి అక్కడికి అయిపోయిందా? కాదు. ఈరోజు నీకు, నాకు కూడా అబ్రహాం ఎవరు? తండ్రి. అంటే మనం ఎలా తండ్రి స్థానాన్ని మనం ఎలా కుమారత్వం పొందుకున్నాం మన విశ్వాసంతో. అంతే. మనం విశ్వాసులంగా ఇప్పుడు యేసయ్యని మనం వెంబడిస్తూ యేసయ్య బిడ్డలంగా ఉన్నందుకు అబ్రహాముకి మనం ఏమయ్యాం? బిడ్డలమయ్యాం. అట్లాగే ఇప్పుడు యాకోబుని చూస్తే గూడాను మరి ఆయన ఒక మోసగాడు. అట్లాంటి వ్యక్తిని మరి ఏ రీతిగా దేవుడు ఒక గొప్ప వ్యక్తిగా చేశాడు ఆలోచించాలి. ఒక్కొక్కళ్ళ జీవితాలు పరిశీలనగా మనం చూడగలిగినాం. మనకు తెలుసు వాళ్ళ జీవితాలు. కాబట్టే వాళ్ళని మనం ఎప్పుడు గూడా ఒక విషయానికి మరి వాళ్ళెలాగా ఆశీర్వదించబడ్డారో, ఇప్పుడు మనము మన పొజిషన్‌లో, మన యొక్క స్థితిగతులలో, మన పరిస్థితులలో మనం ఉన్నాము. ఇక్కడ మనకి మనల్ని
మనమేం లేదు, నాకే తలాంతు లేదు, నేనేమి చేయలేను, నా వల్ల ఏం జరుగుతుంది, ఏం జరగదు అని మనల్ని సాతానుడు కొన్ని మభ్యపెట్టి కృంగదీసి దేవునికి దూరపరిచి ఉన్న కాస్త విశ్వాసాన్ని పోగొట్టుకుని బలహీనలము. అందుకే వీళ్ళ జీవితాలని మనము ప్రతిసారి కూడా నెమరు వేసుకున్నట్లుగా వాళ్ళలో ఉన్న ప్లస్లు మైనస్లు మనకు తెలుసు. వాళ్ళు ఎవరు? మామూలు వ్యక్తులే. వాళ్ళకి ఉన్నాయి మైనస్ పాయింట్స్ చాలా. మరి ఆ యాకోబుని చూస్తే మరి మనము మోసగాడుగానే ఉన్నాడు. మరి ఆ మోసంతో షార్ట్ కట్ ఆ షార్ట్ కట్ లో దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని, కొట్టేయాలని మంచి ప్రగాఢ వాంఛ కలిగిన వాడు. అది కావాలన్న వాంఛ ఏంటయ్యా అంటే దేవుని ఆశీర్వాదాలే ఆయనకు కావాలి. జ్యేష్ఠత్వపు హక్కే ఆయనకు కావాలి. తల్లి గర్భంలో ఉండగానే పెనుగులాడాడు మరి తన అన్నతో. ఆయన ముందుకు రాకూడదు, నేను పోవాలి ఫస్ట్, పుట్టాలి. అలాగా మోసము అనేది ఆయన పేరుతోనే వచ్చింది. ఆయన బ్రతుకు ఫస్ట్ ఫేజ్ అంతా కూడాను మరి మోసగాడదాన్ని. దేవుని ప్రణాళికలో అబ్రహామును ఇచ్చిన వాగ్దాన ప్రకారంగా నీ ప్రజలకు ఈ దేశాన్ని ఇస్తాను అని అన్నారు. అట్లాంటి ఆ ప్రణాళిక నెరవేర్పులో మన యాకోబు గారు వచ్చాడు. ఆయన ద్వారా ఈ సక్సెస్ ని మనం చూస్తాం. అంటే ఆ దేశాన్ని ప్రజలకు రావడం కోసం యాకోబు ద్వారా అది నెరవేర్చబడింది. యాకోబు జీవితం చూస్తే 4 దశల వారీగా మనం చూస్తాం. మొదటి దశ యాకోబుకు పేరుకు తగ్గట్టు మోసగాడు, మోసపూరిత జీవితం. రెండవ దశ అయితే మరి అక్కడ మామగారి దగ్గరికి వచ్చిన తర్వాత లాభాన్తో మోసగించబడ్డాడు. శరీర కష్టం. అక్కడ కొంచెం చేంజ్, దేవునిపై ఆధారపడ్డాడు. వెళ్ళిపోవాలని నిశ్చయం చేసుకున్నాడు, కానీ తను తిరిగి తన దేశానికి కానీ వెళ్ళలేదు. దేవునిచ్చే పర్మిషన్ కొరకు ఆయన ఎదురు చూశాడు. మూడవ దశలో మరి వెళ్ళిపోతూ అన్ని తీసుకొని ఆయన సంపాదించాడు. మరి అన్ని సంపాదన కష్టార్జితం అవన్నీ కూడాను, భార్యలు, పిల్లలు, మరి పశువులు, ఇవన్నీ కూడా సంపాదించాడు. కానీ ఆశీర్వాదం కొరవగా ఉంది. ఇంకా దేవుని ఆశీర్వాదం కదా కావాలని. ఇవన్నీ వచ్చినా కూడా ఆయనకి అంత సంతృప్తి లేదు. తిరిగి తన దేశానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడు, వెళ్తున్నాడు. ఒంటరిగా మరి దేవునితో ఒక నైట్ అంతా పెనుగులాడిన వ్యక్తిగా మనం చూస్తాం. పోరాడి ఓడిపోయాడు, కానీ దేవుడు ఏమన్నాడు? గెలిచాడు అని. ఆఖరికి ఆయన తన పేరు ఒప్పుకున్నాడు. నిజమే. మానవుడు సాధారణ మానవుడే, కానీ ఎప్పుడైతే ఇక్కడ మరి యాకోబు తన పేరుకి మారు పేరు రావడానికి అక్కడ ఒప్పుకున్నప్పుడే తనకి ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పడం జరిగింది. మార్చబడ్డాడు. ఆయన పేరట మరి ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు, ఇశ్రాయేలు దేశము నేటి వరకు కూడా మనం మన హిస్టరీలో చూస్తూ ఉన్నాం ఈ భూమి మీద. మరి అంతటి గొప్ప మహానీయుడుగా అవడానికి ఒక సాధారణ మానవుడే, ఒక్కని ద్వారానే. అట్లాగే మనం కూడా ఒక్కళ్ళమే, కానీ మన ఒక్కళ్ళ ద్వారానే మరి ఎందరో బిడ్డల్ని మరి మనము ఏమి మన దేవుని యొక్క ప్రణాళిక అయితే ఉన్నదో దానిని మనం యోసేపు లాగా సహనంతో కనిపెట్టిన వారంగా దేవుణ్ణి ఎప్పుడు కూడా మరి మనము అక్కడ యోసేపు జీవితంలో మరి బానిసగా అమ్మబడ్డాడు. అవును కదా. పరిస్థితులు, అసలు అన్య దేశము, భాష రాదు, ఎంతటి ఇదో మరి. కానీ ఒకటి గుర్తుపెట్టుకున్నాడు, ఆయనకి చిన్నప్పుడు కళ వచ్చింది. ఆ కళ ద్వారా దేవుడు ఉన్నాడు, అది నాకు జరుగుద్ది అన్న ఒక కాన్ఫిడెన్స్ ఆయనకు ఉండింది. ఆ నమ్మకం ఉంది, దేవుడు తోడై ఉన్నాడు. అప్పుడు ఎక్కడికి వెళ్ళాడు మరి పోతీఫర్తో ఆ ఇంట్లో మరి ఆ యొక్క వైఫ్ తో మరి ఎన్నో శోధన ఇవన్నీ ఎదుర్కొంటూనే
ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఆశీర్వాదం అవతల వాళ్ళు పొందుకుంటూనే రక్ ఆయన యొక్క మరి మంచితనంతో, ఓపికతో దేవుని యందు కనిపెట్టి మరి యోసేపు ఏ రీతిగా నిజంగా ఒక్కొక్కరి జీవితాలు మనం ఒక్కొక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు మనకు చాలా ధైర్యం వచ్చి మనం శోధనలో పడిపోకుండా మనము మరి దేవుని యందు నిలబడటానికి మన ఎడల దేవుడు వేసిన ప్రణాళిక ఏదైతే ఉందో అది సంపూర్ణంగా నెరవేర్చబడటానికి మనము కోఆపరేట్ చేయాలి. అక్కడ అడ్డగించబడుతుంది, ప్రణాళిక ఆగిపోతుంది లేదా లేట్ అవుతుంది అని అంటే అది మన వల్లనే అని మనం గ్రహించాలి. ఎప్పుడైతే మరి చెరసాల్లోకి పంపించినా గాని యోసేపు అక్కడ వెళ్ళాడు. జైలు అధికారి యొక్క మన్నన కూడా పొందాడు. దేవుడు ఆయనకి తోడై ఉన్నాడు. మనం కూడా దేవుణ్ణి తోడు చేసుకొని ఎక్కడికి వెళ్ళినా, ఏ పరిస్థితి అయినా, ఎలాంటి లేమి అయినా, ఎలాంటి మనుషుల ఎదుటైనా నువ్వు వెళ్ళాల్సిన పరిస్థితులు వచ్చినా అక్కడ నాకు దేవుడున్నాడు, తోడై ఉన్నాడు అన్న ధైర్యం మనకి విడిచిపెట్టకుండా దేవుని యందు మనం నిలబడ్డప్పుడు మనం వీళ్ళకి జరిగిన మరి ఆ మంచి కార్యాలన్నీ కూడా దేవుడేం పక్షపాతి కాడు. ఆయన కోసం మనం నిలబడాలి. అలాగా మనము ధైర్యం చేసి సహనంతో కనిపెట్టి మరి ఉన్నప్పుడు మనకి అన్ని కూడా జయాలే. మరి ఆయన ఒక్కడే యోసేపు మరి ఆ చిన్న వయసు నుంచి కూడాను కష్టాలే, కానీ వెలివేయబడ్డాడు సహోదరులతో. మరి పెద్ద పొజిషన్ దేవుడు ఎలా ఇచ్చాడు? దేవుని యందు నిలబడ్డప్పుడు, సహనంతో కనిపెట్టినప్పుడు. కీడు చేయాలనుకున్న వాళ్ళకి టిట్ ఫర్ టాట్ చేయడానికి సమయం వచ్చిందని ఆయన విర్రవీగలేదు. వాళ్ళని మరి దేవుడు మీకంటే ముందుగా నన్ను ఈ కరువులో మనందరినీ పోషించడానికి నన్ను ఇక్కడికి పంపాడు అని ఒక మాట చెప్పాడు. వాళ్ళ యందు ప్రేమ కలిగి ఉన్నాడు, దయ కలిగి ఉన్నాడు. చూడండి, యేసయ్య గుణాలన్నీ కూడా యోసేపులో కనబడతాయి. ఆయనకప్పుడు యేసయ్య తెలియదు, సిలువ లేదు. ఇప్పుడు మన పరిస్థితి ఆలోచించుకుంటే మనకి యేసయ్య రావడము, ఆయన ప్రేమ రుచి చూడడము, ఆయన సిలువ భారం మొయ్యడము, ఆయన పునరుద్ధానుడు అవ్వడము, ఈ బైబిల్ చేతికి రావడము, ఇన్ని మనకి జరుగుతున్న వాళ్ళ పూర్వీకుల ఈ వీళ్ళ యొక్క జీవితాలు మనకు ముందున్న ఇన్నున్నా సరే మనలో అనుమానము, మనలో కృంగుదల, మనలో ఇంకా ఈర్ష్య, మనలో ఇంకా పగ, మనలో లేనివంటూ లేకుండా అన్యులతో కలిసి మనం కూడా దేవుని బిడ్డలంగా మనకి కొన్ని కొన్ని పోగొట్టుకుంటున్నాం. నిజంగా మరి ఎల్లప్పుడూ ఆయన యందు విజయమే, ఆయన యందు జయమే చూడాలి అనంటే మనల్ని మనము మన శత్రువుని మరి మనం ఏం చేస్తున్నాం? మరి అన్నలే శత్రువులు ఆయనకి. కానీ ఎంతగానో మరి వాళ్ళని ఆహ్వానించి, వాళ్ళకి భోజనం పెట్టి, వాళ్ళని మరి బాధపడకండి అని చెప్పి, వాళ్ళని ఈయననే వాళ్ళని ముద్దు పెట్టుకొని, ఇన్ని చేయడం అనేది అసలు ఆ వ్యక్తిలో మరి మనము చూడవలసిన ఆ గుణాలు. అప్పుడు ఆయనకి ఎవరు ప్రసంగం చేశారు? ఎవరొచ్చి ఆయనని మంచి మార్గంలో నడవయ్యా, లేకపోతే వాళ్ళని క్షమించయ్యా, లేకపోతే అవన్నీ దేవుడిలో ఉన్నాడు కాబట్టి దేవుడే ఆత్మతో ఆయనని నడిపించుకుంటూ వస్తున్నాడు. మనం కూడా దేవుళ్ళో ఉంటే చాలు, వాక్యం మన హృదయంలో ఉంటే చాలు, మనకి ఏది అవసరమో ఆయన మనకిస్తున్నాడు. అవును, మొదట ఆయన రాజ్యమును, నీతిని వెదికే వారంగా మనం ఉంటే కంపల్సరీగా మన అవసరాలు, మన అక్కర్లు ప్రతి మనిషికి ఉంటాయి. అన్ని అవసరాలు. ఆ అవసరాలను కొరకు మనం పాటుపడకుండానే మనం దేవుడి వాక్యంలో నిలబడ్డప్పుడు, దేవుడు ఆజ్ఞలను పాటించినప్పుడు, దేవుడు చెప్పినట్టుగా శత్రువుని ప్రేమించినప్పుడు, పగ ద్వేషాన్ని కొట్టివేసుకున్నప్పుడు, సమాధానాన్ని వెతికి వెంటాడినప్పుడు, ఇవి దేవుని యొక్క కార్యాల్లో నువ్వు ఎప్పుడైతే వాక్యంలో నిలబడుతున్నావో, వాక్యానుసారంగా నడుస్తున్నావో, నీకు అవసరమైన వాటిని ప్రతిది కూడా దేవుడు అడగకుండానే ఇచ్చే దేవుడు మన దేవుడు. అందుకనే మరి ఎందరో బిడ్డల యొక్క జీవితాలని నెమరు వేసుకుంటూ మనము మన జీవితాన్ని
ఆ జీవితంతో కలుపుకొని నిజంగా నాకొచ్చిన ఈ పరిస్థితులు మరి వాళ్ళకి ఆ పరిస్థితులే ఆ టైంలో వాళ్ళకెవరు చెప్పలేదు. కానీ నాకు ఈ రోజున వాక్యం ఉంది చేతిలో. పరిశుద్ధాత్ముడు మనకు తోడుగా ఉన్నాడు. మనకి ఇది తప్పు, రైట్ అని నంబర్ 1గా బాగా గుర్తే. అయినా మనం కొన్నిటిని నెగ్లెక్ట్ చేసేవాళ్ళంగా, లేకపోతే ఆ! అశ్రద్ధ చూపేవాళ్ళంగా మనం ఉంటున్నామా? లేదు. మనము దేవుని యందు ఎలాగా నిలబడితే మరి మనం ఆ జయాన్ని పొందుకుంటాము. పోగొట్టుకున్న వాటన్నిటిని గూడా మరి పొందుకునే బిడ్డలంగా ఉండాలి. మన జీవితంలో కూడా ఏమేమైతే మనం పోగొట్టుకున్నామో, మరి పరిశుద్ధతని పోగొట్టుకున్నామా? లేపోతే దేవుని సన్నిధిని పోగొట్టుకున్నామా? దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మరి రెగ్యులర్‌గా మనం పొందుకుంటున్నామా? లేపోతే పోగొట్టుకున్నామా? మరి విశ్వాసాన్ని ఈరోజు నాకు ఆ రోజున్న ఈ విశ్వాసమే మనకి ఈ రోజున ఉన్నదా? లేదా పోగొట్టుకున్నామా? విధేయత, మరి దేవునికి ప్రతి విషయంలో విధేయత, అధికారానికి లోబడుతున్నామా? ఈ విషయాల్లో మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ, ఒక సామాన్యుడిని అసామాన్యుడిగా ఎలా దేవుడు తీర్చాడో, అట్లాగే నిన్ను, నన్ను కూడాను మనకున్న పరిస్థితులలో మరి తీర్చే దేవుడుగా ఆయన మనకి ఉన్నాడు. మనల్ని అలా నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము మనకి తోడై ఉన్నాడు. మనమే అటు ఇటు చూసే బిడ్డలంగా, కొన్నిసార్లు భయపడే బిడ్డలంగా, కొన్నిసార్లు ఇంకా కూడా జారిపోయే బిడ్డలంగా ఉంటున్నామా? కాదు, అలా ఉండడానికి లేదు. పరిశుద్ధాత్ముడు మనం ఎప్పుడైతే ప్రతిరోజు ఆయనకి మనం సంపూర్ణంగా సమర్పించుకుంటుంటామో, ఆయన మనల్ని నడిపించే దేవుడు. మనకు తోడై ఉన్న దేవుడు. మనం పోగొట్టుకున్నది ఏమున్నా కూడా వాటిని మనం తిరిగి మరి పొందుకొని ఆయన అదే అధికారం సాతానుపై మనకి ఉంది. మన పోరాటం మానవులతో కాదు కదా! అందుకనే మరి మనం ఆ యొక్క ఆత్మలతో, దురాత్మలతో ఈ పోరాటాన్ని జయించే బిడ్డలంగా మనం ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తా ఉంటాడు. అలాగా మనల్ని మనం ఆయనకి ప్రతి సమయంలో సమర్పించుకున్నప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, నీకే లెక్కలేని వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మానవులము, బలహీనులము అయినను తండ్రి, నీ శక్తిని మేము ఆశ్రయించినప్పుడు లేదనే దేవుడవు కాదు, కాదనే దేవుడవు కాదు. నీ శక్తితో మమ్మల్ని నింపే దేవుడవు. కనుకనే తండ్రి, మేము ఎప్పుడు బలహీనులమో అప్పుడు నేను బలవంతుడిని అన్నాడు పౌలు. ఆ రీతిగా మేము కూడా ప్రభువా మా యొక్క ప్రతి పరిస్థితులలో తండ్రి నిన్ను కలిగిన వారముగా మేము సామాన్యులమే నాయన. మరి ఎలాగ సామాన్యుడిని మీరు అసామాన్యుడిగా తీర్చారో అలాగా మీ చేతిలో మేమున్నప్పుడు ప్రభువా మమ్మల్ని నువ్వు ఏం చేయాలనుకున్నావో నీ ప్రణాళిక ఏదైతే ఉన్నదో అది సంపూర్ణంగా నెరవేర్చబడుటకు మమ్మల్ని మేము నీకు ప్రతి దినము సమర్పించుకుంటూ, ప్రతి విషయంలో లోబడుతూ, ప్రతి విషయంలో నిన్నే వెంబడిస్తూ, నీ వాక్యాన్ని మా హృదయంలో తండ్రి వాక్యానుసారముగా జీవించే బిడ్డలముగా ఉండడానికి పరిశుద్ధాత్మదేవా నీవే నాకు మాకందరికి సహాయం చేస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని నీకు సమర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అతి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.